హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ స్టోరీ ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఆ స్టోరీ పేరు వచ్చేసి ఏ కన్నింగ్ ఫాక్స్. ఈ స్టోరీలో మనం ఒక జిత్తులు మారినాక తాను వేసిన ప్లాన్ వల్ల తానే ఎలా వలలో చిక్కుకుందో తెలుసుకుందాం. ఇది ఒక అందమైన అడవి. ఆ అడవిలో జంతువులు, పక్షులు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా కాకి మరియు జింక గాఢమైన మిత్రులు. ఒకరోజు వీళ్ళు చాలా సంతోషంగా గడుపుతూ ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క వాళ్ళని చూసి ఎంతో అసూయతో ఏడుస్తూ ఉంది. అది చూసిన జంతువు జింక, ఏమైంది, ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని అడగగా అప్పుడు ఆ నక్క, నాకు నీలాంటి మిత్రులు ఎవరూ లేరు, నేను ఒంటరిగా జీవిస్తున్నాను, నన్ను కూడా మీలో చేర్చుకోండి అని చెప్పింది. అప్పుడు జింక సరే అని ఒప్పుకుంది. కానీ కాకి, వద్దు, నువ్వు ఒప్పుకోవద్దు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నువ్వు మనలో చేర్పించవద్దు అని చెప్పింది. అయినా జింక వినకుండా నక్కని తన మిత్రుడిగా వాళ్ళతో పాటు కలిసి ఉండడానికి ఒప్పుకుంది. అది విని నక్క ఎంతగానో సంతోషించింది. ఒకరోజు నక్క ఒక క్రూరమైన ఆలోచన వేసింది. అదేమిటంటే జింకని చంపి తినాలని తనకి కోరిక కలిగింది. అందుకని తను ఒక పథకం పన్నింది. ఆ పథకం అమలు చేయడానికి జింక దగ్గరికి వెళ్ళి తనకి మాయ మాటలు చెప్పింది. ఏమని అంటే, నీకు ఒక అందమైన ప్రదేశం చూపిస్తాను, అక్కడ నీకు కావలసినంత గడ్డి ఉంటుంది, నువ్వు ఎంత కావాలంటే అంత తినవచ్చు, అక్కడ నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ ఉండరు అని అనగా జింక అత్యాశకు పోయి, సరే నేను నీతో పాటు వస్తాను అని నమ్మి నక్క వెనకాల అక్కడ గడ్డి మేయడానికి వెళ్ళింది. జింక అక్కడ గడ్డి మేస్తూ ఉంది. పాపం జింకకు తెలీదు అక్కడ ఒక వేటగాడు వల పన్ని ఉన్నాడు. జింక గడ్డి మేస్తూ ఉండగా నక్క అది చూసింది. ఉన్నట్టుండి జింక ఆ వలలో చిక్కుకుపోయింది. వలలో చిక్కుకుపోయిన జింక ఏడుస్తూ ఉండగా నక్క అక్కడికి వచ్చి అది చూసింది. నక్క అది చూసి, ఆహా, ఇది ఇవాళ దొరికింది నాకు భలే మంచి రోజు, దీన్ని చంపి నేను తింటాను, దీని మాంసం అని అనుకుంటూ ఉంది. అప్పుడు జింక నక్కని చూసి సహాయం చేస్తాడేమో అనుకొని సహాయం కోసం వేడుకుంది. కానీ నక్క సహాయం చేయకపోగా గట్టిగా నవ్వుకుంది. అది చూసిన జింక ఆశ్చర్యానికి గురైంది.